జనాభా లెక్కలు వచ్చేశాయి. ఇక అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగడం పక్కా అంటున్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ సమగ్ర కులగణన సర్వే రిపోర్ట్ కేబినెట్ సబ్ కమిటీకి అందించింది. ఈ నెల 4న కేబినెట్లో కులగణన సర్వే నివేదిక ఆమోదం పొందనుంది. తర్వాత అసెంబ్లీలో ఈ సర్వేని ప్రవేశపెడతామని ప్రకటించింది కేబినెట్ సబ్ కమిటీ. తెలంగాణలో తేలిన జనాభా లెక్కలు. ఎస్సీ జనాభా 17.43%, ఎస్టీ జనాభా 10.45%, బీసీ జనాభా 46.25%, ముస్లిం బీసీ జనాభా 10.8%, ముస్లిం ఓసీ జనాభా 2.48%, మొత్తం ఓసీ జనాభా 15.79%. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సమగ్ర సర్వే నివేదికను ప్లానింగ్ కమిటీ అధికారులు కేబినెట్ సబ్ కమిటీకి అందజేశారు. కులగణన రిపోర్టును ప్రకటించారు సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో మొత్తం 3,54,77,554 మంది అంటే 96.90% మంది సర్వేలో పాల్గొన్నారన్నారు. పలు కారణాల వల్ల 3.10% మంది సర్వేలో పాల్గొనలేదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సర్వేలో తెలంగాణలో 96.9% జనాభా పూర్తి చేసి 3,54,00,000 మంది సర్వే చేయడం జరిగింది. మరొక 3.1% ఈ సర్వేలో పాల్గొనకి వారు అందుబాటులో లేకనో వారి సర్వేలో పాల్గొనడానికి ఆసక్తి లేకనో వాళ్ళు దే ఆర్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ ద సర్వే. అంటే 16 lakh పీపుల్ ఆర్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ ద సర్వే. అంటే టోటల్ తెలంగాణ జనాభా 3,70,00,000లో 3,54,00,000 మంది ఈ సర్వేలో పాల్గొనడం మా సంతృప్తికి సంతోషానికి మరో కారణము. కులగణన సర్వే ప్రకారం రాష్ట్రంలో ఎస్సీల జనాభా 17.43% ఉందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎస్టీల జనాభా 10.45%, బీసీల జనాభా 46.25%, ముస్లిం మైనార్టీల బీసీల జనాభా 10.08%గా ఉందన్నారు. సర్వే చేసిన జనాభా 3,54,77,554 ఇండివిజువల్స్ని సర్వే చేయడం జరిగింది. వచ్చిన మరి ఈ సర్వే రిపోర్ట్ ప్రకారము ఎస్సీస్ ఓటింగ్ పర్సంటేజు 17.43%, ఎస్సీ పాపులేషను 61,84,319, 17.43% population. Scheduled tribes population 37,05,929, population percentage 10.45%. BC other than Muslim minority is 1,64,09,179. BC population percentage other than Muslim minorities 46.25. ముస్లిం మైనార్టీ బీసీలు సహా మొత్తం బీసీల జనాభా 56.33%గా ఉందన్నారు. ముస్లిం మైనార్టీ ఓసీల జనాభా 2.48%, మొత్తం ముస్లిం మైనార్టీల జనాభా 12.56% ఉందన్నారు ఉత్తమ్. రాష్ట్రంలో మొత్తం ఓసీల జనాభా 15.79% ఉందన్నారు ఆయన. ముస్లిం మైనారిటీస్ BCs are 35,76,588. Population BC Muslim population is 10.08%. Muslim OC population is 8,80,424, percentage of 2.48. Total Muslim percentage in the state is 12.56%. Total OC population in the state, Muslim minority is 2.48 and other OCs are 13.31. Total OC population in the state is 15.79%. అణగారిన వర్గాలకు న్యాయం చెయ్యాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఎజెండా అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాహుల్ గాంధీ సూచనల మేరకు చేపట్టిన కులగణన సక్సెస్ అయిందన్నారు ఆయన. ఇది దేశానికి ఒక దిక్సూచి. దేశంలో
స్వతంత్రం రాకముందు జరిగి ఉన్నటువంటి పరిస్థితి ఆంగ్లేయులకు సంబంధించిన కాలంలో. ఇవాళ దేశానికి సంబంధించి మార్గదర్శకత్వంగా మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా దిచ్చిన ఆబాది ఉత్తర ఇచ్చేదారి ఎవరెంతో వారికంతా అవసరమైతే క్యాప్ ఎత్తేసి సంబంధితంగా వాళ్ళందరికీ న్యాయం జరగాలనే ఆలోచన ప్రకారంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. తప్పకుండా ఇది రేపు పొద్దున తెలంగాణ ప్రభుత్వం ఇంతకుముందు చైర్మన్ గారు చెప్పినట్టుగా ఎవరైతే బలహీన వర్గాలు ఎక్కడెక్కడ ఎంతెంత ఏ రకంగా సామాజిక వర్గాలు ఉన్నాయో వారందరికీ ఒక మార్గదర్శకత్వంగా వాళ్ళలో ఉన్నటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్యా, ఉపాధి అవకాశాల్లో ప్రభుత్వం తరఫున సరి అయినటువంటి పథకాలు, వ్యవస్థ రూపొందించేటువంటి అవకాశం ఇలా ఒక బుక్, ఒక డాటా ఉంది. అలా ఈ నెల 4న కేబినెట్లో కులగణన సర్వే నివేదికను ప్రవేశపెట్టనుంది కేబినెట్ సబ్ కమిటీ. కేబినెట్లో చర్చించిన వెంటనే శాసనసభలో సర్వే రిపోర్టును ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి 4 ఫిబ్రవరి 2025కి క్యాబినెట్లో మేము ఇది మా రికమెండేషన్ ఇచ్చి ఆ తర్వాత క్యాబినెట్ నిర్ణయం మేరకు అది శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నామని చెప్పి నేను చెప్పడం ఎంతో సంతోషిస్తున్నాను. కులగణన రిపోర్ట్ కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో చర్చకు పెట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. నివేదికపై అసెంబ్లీలో చర్చించి ఆమోదం తెలిపిన తర్వాత బీసీ కోటాపై తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది సీఎం రేవంత్ సర్కార్.